చాలామంది సక్సెస్ఫుల్ పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లలు లక్కీ అంటారు. బట్ నేను మీ విషయంలో సుమతి గారి లక్కీయెస్ట్ మదర్ అని చెప్పదలుచుకున్నాను. ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ అఫెన్సిబుల్. ఎందుకంటే మేము చూసాం మీ పెద్ద పాప ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ర్యాప్ చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద ర్యాప్ హిస్టరీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళు చేసే సేవల మీద సంబంధించి ఒక ర్యాప్ కూడా చేశారు అనేసి చూసాం. సో అంటే మీ వర్క్ని ఆమె ఎంత ఇన్స్పైర్ అవుతున్నారు, తన ఫస్ట్ ర్యాప్ని మీ మీద చేశారు అంటే అది మీకు ఒక ట్రిబ్యూటే కదా. ఇన్స్పిరేషన్ కంటే కూడా ఓకే మై మదర్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైమ్ ఆన్ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ అస్ అని మనకు ఒక కితాబు ఇవ్వడం. ఓకే, అంటే పేరెంటింగ్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉండకపోతే, వాళ్ళలో చిన్నప్పటి నుంచి ఎంత ఇన్కల్కేట్ చేయకపోతే వాళ్ళు మిమ్మల్ని అంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో పేరెంటింగ్ గురించి మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు మేము చిన్నగా ఉన్న టైంలో యాజ్ అందరికీ తెలిసిందే, ఒక ఈవెన్ ఇఫ్ యూ గో ఎ డెకేడ్ ఆర్ 2 decades బ్యాక్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండింది. ప్రతి ఒక్కరికి ఐకన్స్ చాలా తక్కువ మంది. అంటే నాకు ఐకన్ అంటే ఒక స్వామి వివేకానందనో లేకపోతే నా బెస్ట్ టీచరో వాళ్ళు ఐకన్స్. సో మన దృష్టి అంతా కూడా ఫోకస్ అంతా కూడా సింగిల్ లైన్, సింగిల్ ఫోకస్. అండ్ ఇంకొకటి వాస్తవిక పరిస్థితులు ఏవైతే సమాజంలో ఉన్నాయో చూడటానికి చాలామందికి కూడా ఒక 2 decades బ్యాక్ అవకాశం దొరికింది. అంటే నాకు ఒక పల్లెటూరుతో కనెక్షన్ ఉంది, బేసిక్ లివింగ్కి దగ్గరగా ఉన్న మనుషులతో చాలా వరకు మనకు కొంతవరకు కనెక్టివిటీ ఉండింది. ఇప్పుడు ఇంత అర్బన్ అట్మాస్ఫియర్ పెరిగిపోవడం ఒకటి, 2 పల్లెల్లో కూడా పల్లె వాతావరణం తగ్గడం ఒకటి, ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఒకటి. అప్పుడు ఒక్కరు సంపాదిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెయింటెనెన్స్, పిల్లల పెంపకము, తర్వాత మంచి చెడు చూసుకోవడము, ఏదైనా కొంచెం అటు ఇటు అయితే దాని గురించి విశ్లేషించి చెప్పడము, సర్దుకుపోవడము, ఇవన్నీ ఒక ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్లో జరిగేవి. ఒక రకంగా దురదృష్టవశాత్తు మనము చాలా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ లివింగ్ నుంచి దూరంగా వచ్చేసాము. ఒకటి, 2 బంధాలు అనుబంధాల నుంచి కంటే కూడా అవసరాలకు ఎక్కువగా ప్రాకులాడాల్సిన యుగంలోకి మనం వచ్చేసాం. ఇట్లాంటి టైంలో పిల్లలు ఎవరిని చూసి ఏ పరిస్థితుల్లో ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని 100% చెప్పలేదు. నో పేరెంట్, ఏ పేరెంట్ కూడా ఖచ్చితంగా చెప్పలేరు ఎంత చక్కగా పెంచినా కూడా. బట్ స్టిల్ వాట్ స్టడీస్ ప్రూవ్ ఇస్ మనకు మనము నియంత్రించుకొని కొన్ని వాల్యూ సిస్టమ్స్తో బ్రతికితే 90% ఆఫ్ ద టైమ్స్ పిల్లలు మనని చూసి మనం ఎలా ఉంటే అలా మన